ఒక రీల్ చూసి పని చేసుకున్నాం. 1 hour later. 2 hours later. Several hours later. మీరు కూడా నాలాగే ఒక్క రీల్ చూసి ఆపేసి పని చేద్దాం అనుకొని కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మనం ఒక్కటే రీల్ చూసి పని చేసుకుందాం అని చెప్పి సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం. కానీ ఆ ఒక్క రీల్ కాస్త 30 minutes, 1 hour, 2 hour, 3 hours ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక డిజైన్డ్ అడిక్షన్. ఈ రీల్స్, షార్ట్స్, వీడియోస్ చూసినంతసేపు ఇవన్నీ కూడా అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయి. అంటే నెక్స్ట్ ఏమొస్తుందా అని స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఈ అన్సర్టెనిటీయే మన బ్రెయిన్లో గ్యాంబ్లింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. సైకాలజీలో దీన్నే వేరియబుల్ రివార్డ్ లూప్ అని కూడా అంటారు. ఈ సేమ్ కాన్సెప్ట్నే క్యాసినోస్లో కూడా యూజ్ చేస్తారు. ఒక రీల్ చూసినప్పుడు బోరింగ్ అనిపించచ్చు, కానీ మన బ్రెయిన్ ఒక హోప్తో నెక్స్ట్ రీల్ అయినా ఇంట్రెస్టింగ్ ఉంటుందని స్క్రోల్ చేస్తుంది. అక్కడే మన టైం సెన్స్ పోతుంది అండ్ మన సెల్ఫ్ కంట్రోల్ స్లోగా తగ్గిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం రీల్స్ కాదు, ఇక్కడ అసలైన ప్రాబ్లం అన్లిమిటెడ్ యాక్సెస్ వితౌట్ లిమిట్స్. ఈ రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ మనం వాడితే ఇన్ఫోటైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. అదే రీల్స్, వీడియోస్ మనల్ని వాడితే అది అడిక్షన్. సో ఫైనల్లీ యూజ్ దిస్ రీల్స్ జస్ట్ ఫర్ ఫన్, నాట్ టు ఎస్కేప్ యువర్ లైఫ్. అండ్ మీ గ్యాంగ్లో సోషల్ మీడియాకి ఎవరైతే బాగా అడిక్ట్ అయ్యారో వాళ్ళని కమెంట్స్లో ట్యాగ్ చేసి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.